అంటే ఉద్యోగాలు కూడా పోతాయి. బట్ ఉద్యోగాలు అనేది కాదు. ఇక్కడ ఫస్ట్ డే ట్రంప్ హ్మ్. తీసుకున్న కొన్ని నిర్ణయాలు అనేది ఇప్పుడు ఇండియన్స్ మీద అక్కడ అమెరికాలో ఉండే ఇండియన్స్ మీద తీవ్ర ప్రభావం పడుతుందనమాట. సో, ఆయన దాదాపు ఫస్ట్ డే 200 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సంతకాలు చేశాడు. ఓకే సార్. సో, మామూలుగా మనకి ఆ సంఖ్య చెప్పాలంటే ఎలా అర్థం చేసుకోవచ్చంటే, హ్మ్. బైడెన్ ఉన్న 4 ఏళ్లలో 160 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సంతకం చేస్తే, ఓహ్! ఈయన ఒక్క ఆ! రోజులోనే 200 ఆర్డర్స్ మీద సంతకం చేశాడు. ఇంకా చేయబోతున్నాడు. హ్మ్. అంటే అర్థమైందంటే, ఆయన చాలా డ్రాస్టిక్ నిర్ణయాల్ని ఇప్పటివరకు అమెరికన్ హిస్టరీలోనే ఎవరు తీసుకోని నిర్ణయాలు తీసుకుంటున్నాడు హ్మ్. ట్రంప్. అందులో మన ఇండియాకి ఎటువంటి ప్రభావం పడుతుందనేది మాత్రం మనం ఇప్పుడు చర్చిద్దాం అవును సార్. బేసిక్‌గా. హ్మ్. ఎందుకంటే నిన్న నేను జనరల్‌గా చర్చించాను. సో, ఇప్పుడు ట్రంపు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌లో ఒకటేందంటే, ఆహ్, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్‌ని డిపోర్ట్ చేసేయడం. ఆ దేశాలకి పంపించేయడం. అది కూడా ఆయా దేశాలోళ్ళు తీసుకొని రావాలి. హ్మ్. అలాగా ఎక్కువగా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఉన్న దాదాపు 1,40,00,000 మంది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అక్కడ ఉన్నారనేది ఒక అంచనా. ఓకే సార్. ఇందులో ప్రధానంగా ఉండేది మెక్సికో. మెక్సికో, ఎల్ సాల్వడారు అట్లా లాటిన్ అమెరికన్ కంట్రీస్ అంటారు. ఆ లాటిన్ అమెరికన్ కంట్రీస్ వాళ్ళు ఉన్నారు. హ్మ్. అది అమెరికన్ సౌత్ అంటారు. అమెరికన్ సౌత్ బార్డర్స్‌ని నేషనల్ ఎమర్జెన్సీగా ట్రంప్ డిక్లేర్ చేసి అక్కడ రాకుండా చూసుకొని పెద్ద ఎత్తున పోలీసులను అక్కడ మోహరింప చేశాడు. హ్మ్. సో, మెక్సికో తన బార్డర్‌లోకి పంపిస్తుంది. అలాగే కెనడా పంపిస్తుంది కాబట్టి ఈ 2 దేశాల మీద 25% టారిఫ్స్ సుంకాలు విధిస్తామని కూడా ఆయన అనౌన్స్ చేశాడు. హ్మ్. సో, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి అమెరికాలో ఉంటున్న ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంటారు వీళ్ళని. ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా ఇల్లీగల్‌గా వెళ్ళిపోయుంటారు అక్కడికి. వాళ్ళలో 1,40,00,000 మందిని ఇప్పుడు బయటకు పంపిస్తున్నారు. ఇందులో 7,20,000 మంది ఇండియన్స్ ఉన్నారనేది ఒక అంచనా. కాకపోతే అఫీషియల్‌గా నిన్న చెప్పిందేంటంటే 18,000 మందిని ఫస్ట్ టైమ్ ఇప్పుడు ఓహ్! మీరు తీసుకెళ్ళండి ఇండియాకి అనేది వాళ్ళు అక్కడ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ అనౌన్స్ చేసింది. హ్మ్. అమెరికాది. అంటే ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా మోడీ వితిన్ 1 మంత్‌లో 18,000 మందిని మన మోడీ ప్రభుత్వం తీసుకురావాలి ఓహ్! వెనక్కి. దానికి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ కూడా ఓకే చేసింది. మేము హ్మ్. 18,000 మందిని తీసుకొస్తాము అని ఇండియన్ గవర్నమెంట్ కూడా చెప్పింది. అయితే 18,000 కాదు 2,20,000 అనేది ఇంకొక సంఖ్య ఇంక రాబోయే కాలంలో. ఓహ్! సో, ఇది పెద్ద ప్రభావం చేస్తుంది. హ్మ్. ఇప్పుడు ఈరోజు కొన్ని వార్తా పత్రికలు ఏం రాస్తున్నాయంటే 2,00,000 కూడా కాదు 7,20,000 అనేది ఒక ఫిగర్ చెప్తున్నాయి. ఏదేమైనా లక్షల మంది మన వాళ్ళు అక్కడ ఉండొచ్చు. అవును సార్. ఇది ఒకటి. సో, వాళ్ళని తీసుకొస్తే మన హ్మ్. దేశంలోనికి అనేక రకాల సమస్యలు క్రియేట్ అవుతాయి. వాళ్ళని ఇప్పటికిప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి ఉద్యోగాలు వాళ్ళు అక్కడేవో అవును చేసుకుంటుంటారు కదా! సార్. వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం అనేది ఒక సమస్య. హ్మ్. రెండోది ఇలాగ లక్షల మంది అక్కడి నుంచి వచ్చేస్తే మనకి ఫారిన్ కరెన్సీ ఆహ్, డాలర్ల డంప్ ఇప్పుడు అక్కడ సంపాదించేవాళ్ళు అక్కడే పెట్టుబడులు పెట్టరు హ్మ్. కదా! ఇండియాలో కూడా అవును ల్యాండ్స్ సార్. కొంటారు. ఇక్కడ బిల్డింగ్స్ కొంటారు. రకరకాలుగా ఇక్కడకి హ్మ్. పంపిస్తుంటారు. సో, అదంతా గూడా ఇప్పుడు ఆగిపోయే ఇదుంది. దీనివల్ల రకరకాల డిస్టర్బెన్సెస్ ఇండియన్ ప్రభుత్వానికి, మన ఇండియన్స్‌కి హ్మ్. వస్తుంది. ముఖ్యంగా ఏందంటే, అమెరికా అనేది చాలా మందికి ఒక కల. అమెరికాలో ఇండియన్స్ దాదాపు 54,00,000 మంది ఉన్నారని చెప్తున్నారు. హ్మ్. అందులో 1 పాయింట్ దాదాపు అమెరికన్ పాపులేషన్‌లో 1.47% ఇండియన్స్ ఉన్నారు. హ్మ్. ఇప్పుడు ఇందులో దాదాపు 7,00,000 మంది గాని వచ్చేస్తే ఈ 7,00,000 మంది రావడం అంటే ఏంటి అనేది కాసేపు చూద్దాం. మామూలుగా ఇదొకటి చెప్పాను గదా! అవును. ఏది ఫస్ట్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ పంపియడం. హ్మ్. నిన్న ఒక ఆర్డర్ మీద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద ఆయనేం సంతకం చేశాడంటే ఆహ్, యూఎస్ సిటిజన్‌షిప్, బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అనే దాన్ని రద్దు చేశాడు. బర్త్ రైట్ హ్మ్. సిటిజన్‌షిప్ అంటే ఏందంటే ఆహ్, ఎవరైనా ఇప్పుడు ఆహ్, ఒక భార్యాభర్త అమెరికాకి ఏదో టూరిస్ట్ వీసా మీద ఎళ్లారు. హ్మ్. భార్య ప్రెగ్నెంట్‌గా ఉంది. హ్మ్. అక్కడే బిడ్డ పుట్టింది. అక్కడ పెడితే ఇంకా ఆ బిడ్డకి యూఎస్ సిటిజన్‌షిప్ వచ్చేస్తుంది. అవును సార్. దీన్ని బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అంటారు. అంటే అమెరికాలో పుట్టిన బిడ్డలకి అందరికీ అది హ్మ్. ఏ ప్రపంచంలో ఏ దేశం వాళ్ళైనా పర్వాలేదు. అమెరికాలో బిడ్డ పుడితే ఆ బిడ్డకి అమెరికన్ పౌరసత్వం అనేది లభిస్తది. హ్మ్.
ఇది ఇప్పుడు 150 ఏళ్లుగా ఈ చట్టం అమలవుతూ వస్తుంది. దీన్ని ఒక్క దెబ్బతో ఒక సంతకంతో కొట్టుపడేశాడు. సో ఇప్పుడు అక్కడ పుట్టిన వాళ్ళకి పౌరసత్వం రావాలంటే కొన్ని కండిషన్లు ఉన్నాయన్నమాట. అదేంటంటే యుఎస్ సిటిజన్షిప్ పేరెంట్స్కి ఉండాలి, ఇద్దరికి వాళ్ళు సిటిజన్స్ అయి ఉండాలి. రెండవది పర్మనెంట్గా రెసిడెంట్ అక్కడ ఉండాలి. వాళ్ళు అక్కడ సిటిజన్షిప్ తీసుకొని చాలామంది వేరే దేశాల్లో ఉంటారు, అట్లా కుదరదు, పర్మనెంట్ రెసిడెన్స్గా ఉండాలి. లేదు అమెరికన్ మిలిటరీలో మెంబర్గానే ఉండాలి. ఈ 3 కండిషన్లు ఉంటేనే పుట్టిన బిడ్డకి పౌరసత్వం వస్తుంది, లేకపోతే రాదు. సో ఇప్పుడు ఏమవుతుంది, మామూలుగా అమెరికాలో ఒక కాన్సెప్ట్ ఏంటంటే దాన్ని ఏమంటారు, బర్త్డే టూరిజం అంటారు. అంటే బర్త్ టూరిజం అంటారు. బర్త్ టూరిజం అంటే కావాలని బిడ్డలు కనుక్కోవడానికి అక్కడికి వెళ్తారు కొంతమంది. ఎందుకంటే సిటిజన్స్ అయిపోతారు, 21 ఏళ్ల తర్వాత వాళ్ళు అమ్మ నాన్నని పిలుచుకోవచ్చు. అది అక్కడ ఉన్న కాన్సెప్ట్. ఇప్పుడేమైంది, ఇది పోయేసరికి లక్షలాది మంది మన వాళ్ళు ఆల్రెడీ అక్కడ బిడ్డలను పుట్టించుకొని తల్లిదండ్రులుగా అక్కడ సిటిజన్స్ కాని వాళ్ళు ఇప్పుడు ఏమవుతారు, వాళ్ళని బయట వెనక్కి పంపించి, సిటిజన్ కాదు కాబట్టి అక్కడ నువ్వు దేని మీద వచ్చావు, వీసా అంటే ఫర్ ఎగ్జాంపుల్ H1B వీసా. H1B వీసా అంటే ఏంటి, డిగ్రీ చేసి ఉండాలి మినిమము, ఇంకే అదర్ క్వాలిఫికేషన్ ఉండాలి. అక్కడ ఏదన్నా కంపెనీ కానీ ఏదన్నా ప్రొడక్షన్ యూనిట్ కానీ లేకపోతే రెస్టారెంటో హోటలో ఏదో ఒకటి సంస్థ, దాంట్లో వాళ్ళు మనకి జాబ్ ఇస్తున్నట్టుగా చెప్తే దాన్ని తీసుకొని మనం స్పాన్సర్షిప్ అంటారు. ఆ స్పాన్సర్షిప్ తీసుకొని మన H1B వీసాకి అప్లై చేస్తాం, వెళ్తాం. ఇప్పుడు దాన్ని కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టే అవకాశం కనిపిస్తుంది H1B వీసా మీద కూడా. H1B వీసా వల్ల కూడా ఇది ఇప్పుడు దెబ్బతినే అవకాశం. రెండవ వీసా ఏంటంటే ఎల్ వీసా అంటారు. ఎల్ అంటే ఇంట్రా కంపెనీ ఇక్కడ ఒక కంపెనీ ఉంటుంది, వీళ్ళదే అక్కడ బ్రాంచ్ ఉంటుంది, ఈ కంపెనీ నుంచి ఆ కంపెనీకి పంపిస్తుంటారు. దీంట్లో రిస్ట్రిక్షన్స్ పెట్టే అవకాశం కూడా ఉంది. మూడవది ఎఫ్ వీసా. ఎఫ్ అంటే స్టూడెంట్ వీసాలు. ఇప్పుడు నిన్ననే 8 మందిని ఎంతమందిని అరెస్ట్ చేసినట్టుగా ఒక వార్త వచ్చింది అక్కడ అమెరికాలో. ఎందుకంటే ఇండియన్ స్టూడెంట్స్. ఎందుకంటే వీళ్ళు స్టూడెంట్ అంటే చదువుకోవాలి, కానీ వీళ్ళు ఏం చేస్తారు, పార్ట్ టైం జాబ్ చేస్తారు. ఎందుకంటే అక్కడ ఉండడానికి కాస్ట్లీ, హాస్టల్లో సీట్లు రావు, బయట ఉండాలి. నిన్ననే ఎవరో చెప్తున్నారు, దాదాపు 7-8 మంది కలిసి ఒక ఇల్లు తీసుకుంటే ఒక్కొక్కరికి $1,300 రెంట్ పడిందని. సో ఆ విధంగా అంటే వాళ్ళకి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ కాబట్టి వాళ్ళు ఏదో పని చేసుకోవాలి. పని చేసుకుంటేమో అక్కడ రూల్స్ ఒప్పుకోవట్లేదు. సో ఆల్రెడీ ట్రంప్ ఇలా చేయగానే దాని ప్రభావం రకరకాలుగా పడడం మొదలు పెట్టేశారు, జరిగిపోయింది. సో ఇప్పుడు మన విద్యార్థులను కొంతమందిని అరెస్ట్ చేశారని చెప్తున్నారు. ఇది ఇబ్బంది అనమాట ఇప్పుడు. ఎందుకంటే దాదాపు అందరు ఎవరో మరీ అల్ట్రాడేట్ చేస్తే తప్ప స్టూడెంట్స్ అంతా అక్కడికి ఏదో కష్టాలు పడి లోన్ తీసుకొని అమెరికాకి వెళ్ళిపోయి అక్కడ చదువుకుంటూ పెట్రోల్ బంకో, రెస్టారెంటో, సూపర్ మార్కెట్టో ఏదో ఒకటి పని చేసుకుంటూ ఉంటారు వాళ్ళు.